ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, భార్యాభర్తలు ఏక శరీరమై ఉన్నారని. ఒక కథ మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి రేచీకటి, అద్దాలు వాడుతుంటాడు. సాయంత్రం ఆరైతే కళ్ళు కనబడవు. ఆ వ్యక్తి అలాగూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ముక్కు కళ్ళుతో చెప్పిందంట, కళ్ళు నువ్వు చూసేదానికి నా మీద ఎందుకు పెడుతున్నావని. కన్నులు పాపం రిక్వెస్ట్ చేసుకున్నాయి, లేదు నాకు సాయంత్రం అయితే కళ్ళు కనబడవు, కాబట్టి నీ మీదే ఉంచుకుంటాను, సపోర్ట్ తీసుకుంటాను అని రిక్వెస్ట్ చేసింది. కానీ ముక్కు ఒప్పుకోలేదంట. లేదు నువ్వు చూడడం కోసం నా మీద పెట్టడం అది బాగలేదు అని చెప్పి తీపిచ్చేసింది. అప్పుడు కళ్ళద్దాలు తీసేయడం జరిగింది. సాయంత్రం 6 అయింది. యథాప్రకారంగా ఆ వ్యక్తి నడుస్తున్నప్పుడు చీకటి కదా, కళ్ళు కనబడలేదు. స్తంభానికి వెళ్ళి ముఖం తగలడం జరిగింది. ఫస్ట్ దెబ్బ తగిలింది ఎక్కడంటే ముక్కుకే తగిలింది. ముక్కు ఎంతో బాధపడ్డది. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, భార్య ఎప్పుడు కూడా భర్తకు కానీ, భర్త కానీ భార్యకు కానీ నీకెందుకు నేను సహాయం చేయాలి అనే మనస్తత్వం ఎప్పుడూ రాకూడదు. ఒకరికి సహాయం చేసుకుంటే అది వాళ్ళకి చేసుకున్నట్టే. అదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వారు ఏక శరీరమై ఉన్నారని. కనుక భార్యాభర్తల విషయంలో ఎప్పుడు కూడా నీ కోసం నేను కష్టపడాలా, నా కోసం నువ్వు కష్టపడాలా, నీకు నేను సహాయం చేయాలా, నాకు నువ్వు సహాయం చేయాలా అనే భేదాభిప్రాయాలు ఎప్పుడూ ఉండకూడదు. గాడ్ బ్లెస్ యు ఆల్.